జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, భక్తులు అందరికీ కూడా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో పలు విధాలుగా సెర్చ్లు చేసి భగవంతుని గురించి తెలుసుకుంటున్నారు. అది చాలా మంచి పద్ధతే. అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా యుగాది నుండి కూడా మనం మొదలుకొని ప్రతి సంవత్సరం మొదలుకొని మొదటి కళ్యాణంగా శ్రీరామనవమి చేసుకుంటాం మనం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరము శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శ్రీరామనవమి చేసుకుంటాము. అయితే ఈ యొక్క శ్రీరామనవమి రోజు తోచిన వాళ్ళు, అంటే తెలుగు చదవడం వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణము పురస్కరించుకొని ఆ శ్రీరామనవమి సందర్భంగా ఆదికావ్యమైనటువంటి రామాయణంలో 131వ సర్గ నుండి ఆ యుద్ధకాండలో స్వామివారి పట్టాభిషేక సర్గ వరకు కూడా చదువుకున్నటువంటి వాళ్లకు ఆ స్వామి నిర్హేతుగా కృపా కటాక్షాలందరికీ కూడా ఉంటాయి. కాబట్టి భగవద్ బంధువులందరూ కూడా గమనించి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ స్వామివారి కళ్యాణాన్ని టీవీలలో కానీ లేదా గుడికి వెళ్ళి కానీ లేదా మనకు టీవీ ఛానల్లో నేరుగా భద్రాద్రి నుండి కూడా మనకు లైవ్లో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి ఆ స్వామివారి యొక్క పట్టాభిషేక సర్గని ఒక్కసారి చదువుకున్నట్టయితే, లేదు మీరు 2-3 శ్లోకాలలో చదువుకోవాలి అనుకుంటే రామాయణంలో యుద్ధకాండలో 64 నుండి 67 64, 65, 66, 67 ఈ యొక్క 4 శ్లోకాలు చదువుకున్నా కానీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రహ్మ స్వయంగా నేరుగా తయారు చేసినటువంటి కిరీటాన్ని ఆ రాముల వారికి పెట్టడం జరుగుతుంది. అటువంటి సందర్భాన్ని మనము చదువుకొని మన మనస్సులో ఆ స్వామివారి యొక్క పట్టాభిషేకాన్ని మన మనసులో స్మరించిన మాత్రం చేత ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శ్రీరామనవమి రోజు స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూసి స్వామివారి యొక్క కళ్యాణంలో భాగంగా ఈ యొక్క పట్టాభిషేక సర్గని చదువుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అందరూ కూడా జై శ్రీమన్నారాయణ.